హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, మోస్ట్ ఎక్సైటెడ్. పుష్ప 2 రిలీజ్ అయిపోయింది అండ్ 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ మూవీ సూపర్ ఎక్సైటెడ్ ఉంది. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మూమెంట్ కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. అండ్ ఈ రోజు రిలీజ్ అయిపోయి యూఎస్ఏ ప్రీమియర్ షో చూసి మనతో రివ్యూ షేర్ చేసుకోవడానికి మన ఫస్ట్ ఆడియన్ ఉన్నారు. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్, మైసెల్ భగవాన్. హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే భగవాన్. హాయ్ ప్రసన్, మీ రివ్యూ కోసం మోస్ట్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం మేము. ఒక సింగిల్ సెంటెన్స్ లో స్టోరీ ఏంటండి అండ్ థియేటర్ నుంచి బయట రాగానే మీ ఇంప్రెషన్ ఏంటి? యా భగవాన్, అబ్సల్యూట్లీ. ఇక్కడ కూడా యుఎస్ లో సేమ్ యూఫోరియా అంతే గ్రాండ్ గా రిలీజ్ అయింది. థియేటర్ నుంచి బయటకు రాగానే నాకు ఫస్ట్ ఇట్స్ ఏ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అండ్ ఇట్ రీచ్డ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అనిపించింది. వావ్, మ్యాసివ్ బ్లాక్ బస్టర్ వింటేనే సూపర్ అనిపిస్తుంది. అసలు ఓవరాల్ స్టోరీ ఏంటి, మీ రివ్యూ ఏంటండి? స్టోరీ ఇట్స్ ఏ సింపుల్ స్ట్రేట్ స్టోరీ. పుష్ప రైజ్ టు రూల్ ఫస్ట్ హాఫ్. సెకండ్, it's a family reunion and family drama second half. Coming to the film Bhagwan, it's all about one man show Allu Arjun garu. క్లియర్ కట్ మెచ్యూరిటీ కనపడుతుంటది నాకు. జనరల్ గా ఒకసారి చిరంజీవి గారి గురించి బాలచంద్ర గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హీఈస్ బ్లెండ్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అంత స్టార్డమ్ ఉంది. దాని తర్వాత కమల్ హాసన్ గారిలోని నటనా చాతుర్యం ఉందని. ఈ రెండు కలిపింది చిరంజీవి గారు. అయితే చిరంజీవి గారికి ఒక గ్రేస్ ఉంటుంది. నాకు అల్లు అర్జున్ గారిలో ఈ ముగ్గురిది కనపడింది. స్టార్డమ్, నటన, గ్రేస్. ఈ సింప్లీ ఎక్సెల్డ్ ది షో. నవరసాలు పండించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో తను బాధపడిన సీన్స్ లో మనకు కంటతడి పెట్టించేస్తారు. ఇక డైనమిక్ సీన్స్ విషయానికి వస్తే జస్ట్ గో అండ్ ఎంజాయ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బ్లాస్ట్. ఫ్యాన్స్ కి అయితే పండగే. మామూలు అభిమానులు కూడా ఇట్స్ ద మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ ఆఫ్ ద సీట్ అల్లు అర్జున్ మూవీ. ఫైనలీ ఇట్స్ అల్లు అర్జున్స్ స్టార్ స్టడ్డెడ్ యాక్షన్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్. ఈ పుష్పకు అంతే ధీటుగా శ్రీవల్లి గారుగా రష్మిక గారు ఎక్సెల్ట్. మనకి నువ్వా నేనా అని అంత ధీటుగా కాంప్లిమెంటరీగా తన ప్రెజెన్స్. ఒక సీన్ లో అయితే షీ జస్ట్ డామినేటెడ్ ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ నేషనల్ అవార్డ్ ఫర్ హెర్. అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆవిడ గారు అంత పర్ఫార్మెన్స్ కూడా చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ది అదర్ డైనమిక్ పర్సనాలిటీ, ఫహద్ ఫజల్ గారు. పుష్పకి ధీటుగా పుష్పని అంతే రసవత్రంగా ఉర్రూతలూపించిన ఫహద్ ఫజల్ గారి యాక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్ పోటాపోటీగా ఉంటుంది. ఈ డిడ్ హిస్ బెస్ట్. ఇక జగత్ బాబు గారు, రావు రమేష్ గారు, సునీల్ గారు, అనసూయ గారు, కేశవ స్పెషల్ వినల్ అద్భుతంగా నటించారు. ఇంకొక ముఖ్యమైన పాత్ర ఉంది. ఊందాతనానికి ఈ ఫిల్మ్ లో అత్యంత గౌరవ పాత్రధారుగా పుష్ప చూసే పాత్ర అజయ్ గారి పాత్ర. ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. పుష్ప మదర్ గా యాక్ట్ చేసిన కల్పలత గారికి స్పెషల్ మెన్షన్. ఇదంతా కాదు భగవాన్, ఫ్రేమ్ లో కనిపించిన ప్రతి నటుడు దే గేవ్ ద బెస్ట్. వావండి, మీరు అసలు చెప్తుంటే మూవీ థియేటర్ కి వెళ్ళిపోయి గూస్ బంప్స్ వస్తాయి అనుకుంటా ప్రతి సీన్ కి. అండ్ మీరు మెన్షన్ చేసినట్టు ఒక అల్లు అర్జున్ గారికి అవార్డు వచ్చేసింది, పుష్ప 2 లో అందరికీ అవార్డు వచ్చే పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టున్నారు. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆసమ్ మూవీ. ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ టు గో అండ్ వాచ్ ఇట్. మీకు మూవీలో ది బెస్ట్ ఏమనిపించిందండి అండ్ మీకు నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయండి? కమింగ్ టు ద బెస్ట్ సీన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్ అబౌట్ డైనమిజం అండ్ ఎలివేషన్. రైజ్ టు రూల్ కాబట్టి అల్లు అర్జున్ గారు ఉన్న సీన్స్ డైనమిక్ గా ఉన్నాయి. లేని సీన్స్ అంటే ఇతర పాత్రల ద్వారా చెప్పించినప్పుడు కూడా హై ఎలివేషన్స్ ఉన్నాయి. జనరల్ గా సినిమాలో ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, ఇంట్రడక్షన్, ఇలా 3-4 ఎలివేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్ ఉన్నాయి. మామూలుగా 4 ఎలివేషన్ డైనమిక్ సీన్స్ ఉంటేనే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అలాంటిది ఇందులో 14 ఉన్నాయి. సెకండ్ హాఫ్ వస్తే ఇట్స్ ఏ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ రీయూనియన్ అండ్ కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. లేడీస్ కి, మన రూరల్ ఏరియాస్ కి అండ్ ఇప్పుడు 90s కిడ్స్, 80s కిడ్స్ కి, మెలో డ్రామా ఎంజాయ్ చేసే బ్యాచ్ కి అద్భుతంగా పండించారు. ఓవరాల్ గా ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఎవ్రీ వన్ విల్ బి ఎంగేజ్డ్. నాకు అనిపించిన బెస్ట్ సీన్ జాతరలో రష్మిక గారు ఎద మీద పండుకొని తన బాధను వ్యక్తపరిచే సీన్ అల్టిమేట్ గా చేశారు. దాంతో పాటు క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా అద్భుతంగా చేశారు. అవునండి, ఇట్ మీన్స్ 80s నుంచి జెన్జీ వరకు ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. ప్రతి ఆడియన్ వెళ్ళిపోయి సూపర్ ఆసంగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఈ మూవీలో మీకు నచ్చని సీన్స్ ఏమైనా ఉన్నాయండి? నచ్చని సీన్స్ అంటూ ఏం లేదు, కానీ మనం అనుకున్నాం కదా 80s నుండి జెన్జీ వరకు, జెన్జీ ఎస్పెషల్లీ 2010లో పుట్టిన కిడ్స్ కి సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మెలో డ్రామా లాగా అనిపించి మేబీ దే విల్ ఫీల్ దట్ ఒక చిన్న ల్యాగ్ అండ్
ఇంకొకళ్ళకి ఏంటంటే ఇస్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ పుష్ప 1 చూసినా కానీ దే ఎక్స్పెక్ట్ సమ్ ఇన్నోవేటివ్ స్టోరీ, బట్ దిస్ ఇస్ అ ప్లేన్ స్టోరీ. సో ఈ రెండు కొంచెం నాట్ నెగిటివ్ ఫ్యాక్టర్స్, బట్ ఈజ్ ఆర్ ది 2 ఎలిమెంట్స్ విచ్ కొన్ని సెక్షన్స్ కి నచ్చకపోవచ్చు. బట్ ఓవరాల్ గా నాకు నచ్చని సీన్ అంటూ ఏం లేదు భగవాన్. ఐఎమ్ టోటలీ ఎంగేజ్డ్. యా అండి, మీరంటున్న స్పేస్ ప్రతి మూవీకి ఉంటుంది. సో కమింగ్ టు ద కీ టేక్ అవేస్ అండ్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం అండి. భగవాన్, ఇట్స్ అల్లు అర్జున్స్ 1 మ్యాన్ షో. రష్మిక గారు అల్టిమేట్ పర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ వండర్ఫుల్ మ్యూజిక్, సుకుమార్స్ క్రియేటివ్ ఇన్నోవేటివ్ డైరెక్షన్ అండ్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ, ఆర్టిస్ట్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్. అది చిన్న పాత్ర అయినా సరే. మూవీ స్మగ్లర్ మూవీ అనుకుంటాం, కానీ ఇందులో పోలీస్ కి తనిచ్చే రెస్పెక్ట్, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే నేను సారీ చెప్తాను, సెల్యూట్ చేస్తాను అన్న విధానం నాకు మన పోలీస్ వ్యవస్థ మీద శిరసా వహించి మనసా వాచ సెల్యూట్ చేయాలనిపించింది. అదే కాకుండా పుష్ప బూతులు తిట్టేటప్పుడు అక్కడ లేడీస్ ఉన్నప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా, నేను బూతులు తిడుతున్నానని చెప్తాడు. ఈ ఫిల్మ్ లోని అత్యంత కఠినమైన మగాళ్ళు అనుకునే క్యారెక్టర్స్ వాళ్ళ బాధలు రిలీఫ్ అయ్యేది స్త్రీల దగ్గరే, స్త్రీలే ఓదార్చగలుగుతారు, స్త్రీలకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. చాలా అద్భుతంగా తీశారు. రేటింగ్ విషయానికి వస్తే ఇది 3.75/5 అండ్ ఇట్స్ ఇనానిమస్ మ్యాసివ్ బ్లాక్ బస్టర్. ఇట్స్ గోయింగ్ టు కలెక్ట్ 1000 crores, 1500 crores కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోను. 1000 crores, వావ్. 3.75 రేటింగ్ అంటే సూపర్ ఆసమ్ ఉండబోతుంది మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది వండర్ఫుల్ రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 అద్భుతంగా ఉందని అర్థమైపోతుంది. అందరం థియేటర్ కి వెళ్ళి సూపర్ ఆసమ్ ఎంజాయ్ చేయాలి దీని మూవీని. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్ విత్ పుష్ప 2. ఇలాంటి మరిన్ని రివ్యూస్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you guys. Thank you. నమస్తే. Pushpa Raj.